తనూజ అసలు ఎందుకు ఏడుస్తుందో ఆమెకే తెలియట్లేదు. తనూజ చేసే రెండు పనులు, ఒకటి ఏడవటం, రెండు అరవటం. ఇంతకు మించి ఆమెలో ఏమీ లేదు. మరి ఎవరికి ముద్దు పెట్టో నాకైతే తెలియట్లేదు, కానీ ఏం ఆడుతుంది? ఒక్క గేమ్ ఆడుతుందా? శ్రీజ ఆడినట్టు కానీ, రీతు ఆడినట్టు కానీ వాళ్ళు ఎలాగ ఆడుతున్నారు గేమ్? వాళ్ళ ఆడపిల్లలు అన్న మాటే, కానీ ఎంత బాగా గేమ్ ఆడుతున్నారు. ఎక్కడన్నా నువ్వు అటువంటి యాటిట్యూడ్ చూపించావా? తొండి ఆడేస్తావు, తప్పులు చేసేస్తావు, అయినా సరే బోర్ నేర్చేస్తావు. బాత్రూంలో దూడి ఆడటాక నువ్వు బిగ్ బాస్లోకి వచ్చింది అంటే, నువ్వు ఏడిస్తే నీ చుట్టూ అందరూ చేరి ఉజ్జగించాలా? ఇది నీ స్ట్రాటజీ? హౌస్ మొత్తం అటెన్షన్ నీ పక్క తిప్పుకుంటే నువ్వు తోపు అనుకుంటున్నావా? నువ్వు గేమ్ ఆడాలి. గేమ్ ఆడిన వాడికి అక్కడ ఏం ఆడకుండా అరుస్తే ఎవరు ఓట్లేయరు. ఏదో సీరియల్ హీరోయిన్ అని కాస్త నేను అలా చూస్తున్నాను, కానీ చాలా వరస్ట్ అనమాట. నీళ్లకుండా నెత్తి మీద పెట్టుకుని 24 గంటలు ఏడవటమే, హౌస్లో అందరి మీద ఏడవటం. ఇది తప్ప నీకు అసలు గేమ్లో ఒక్క గేమ్ సరికాలే. ఆ టాస్క్లు ఎంత వరస్ట్గా ఆడి తప్పు ఆడావని తెలిసినా సరే ఏడ్చేస్తుంది. బాత్రూంలోకి వెళ్ళి ఏడిస్తే వెనకాలేమో రీతు. గేమ్ కూడా పక్కన పెట్టి వచ్చేస్తున్నారు. రేపు కప్పు కూడా పక్కన పెట్టి వచ్చేద్దాం. తనూజ కోసం కప్పు కూడా పక్కన పెట్టి పవనం రీతు వచ్చేస్తున్నారు. చిచ్చి 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 కంపు కంపు చేసేస్తున్నారు హౌస్ని. బాత్రూంలో కూడా వదులుతలేదు. ఓ వెక్కి వెక్కి ఏడ్చేది ఏముందని నువ్వు ఆడి అప్పుడు మాట్లాడు. ఆడకుండా తప్పు చేసి గేమ్లో కూడా రాంగ్ ఆడి మరీ ఏడుస్తున్నావు చూడు, నీకు దండం పెట్టాలి తల్లి.